హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ దురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ఇక ముందుగా నెంబర్ 1 కనిమంగళం కోవిలకం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి ఏప్రిల్ 10th నుంచి ఈ మూవీ మనకి సన్నెక్స్ట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ఏప్రిల్ 10th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 మట్కా కింగ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే ఏప్రిల్ 17th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్ని ఏప్రిల్ 17th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 కాకి సర్కస్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటుందంటే ఏప్రిల్ 10th నుంచి ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఏప్రిల్ 10th నుంచి. ఇక నెంబర్ 4 నీలవే. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి ఏప్రిల్ 9th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. ఈటీవీ విన్లో ఏప్రిల్ 9th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 పోచమ్మ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకు ఇప్పుడు ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి ఏప్రిల్ 17th నుంచి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పోచమ్మ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఆహాలో ఏప్రిల్ 17th నుంచి. ఇక నెంబర్ 6 హాల్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళు మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి ఏప్రిల్ 10th నుంచి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సన్నెక్స్ట్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఏప్రిల్ 10th నుంచి. ఇక నెంబర్ 7 తాయ్ గిజవి. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి ఏప్రిల్ 10th నుంచి ఈ మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఏప్రిల్ 10th నుంచి. ఇక నెంబర్ 8 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో ఈ మూవీలో మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 16 కోట్లు అయితే రాబట్టింది, సీడెట్లో 7 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 7 కోట్లు. అలా ఈ మూవీ ఈస్ట్లో 5 కోట్లు అయితే రాబట్టింది. టోటల్గా మన తెలుగు స్టేట్స్లో 48 కోట్ల షేర్ని అండ్ 76 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 3.48 కోట్లు అండ్ ఓవర్సీస్లో 4 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 55 కోట్ల
షేర్ని అండ్ 95 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 133 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో మనకైతే పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే April 17th నుంచి ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉండి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో April 17th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 దురంధర్ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా డే 1 90 కోట్లు అయితే రాబట్టింది. అండ్ డే 2 81 కోట్లు. అండ్ డే 3 109 కోట్లు. అండ్ డే 4 113 కోట్లు. అలా ఈ మూవీ ఫస్ట్ వీక్ గాను 600 కోట్ల నెట్ అయితే రాబట్టి సూపర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ సెకండ్ వీక్కి ఈ మూవీ 280 కోట్ల నెట్ అయితే రాబట్టింది. అండ్ డే 18th 28 కోట్ల నెట్. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా దాదాపు 990 కోట్ల నెట్ అయితే రాబట్టింది. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 1600 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి ఈ మూవీ స్టిల్ ఇంకా థియేటర్స్లో ఈ మూవీ మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి 8 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 8 వీక్స్ తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా ఈ మూవీ మనకి May 15th నుంచి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 15th నుంచి జియో హాట్స్టార్లో. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ ఇయర్ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో 2.5 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 2.5 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఈ మూవీకి థియేటర్స్లో మంచి టాక్ వచ్చింది. బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. బట్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే రిలీజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి తమిళ్ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నేను మీకు చెప్పాను ఈ మూవీ మనకి మార్చ్ మంత్లో ఓటీటీకి వస్తుందని. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ మనకి ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే ఓటీటీకి అయితే తీసుకొచ్చారనమాట. బట్ మన తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ చేయలేదు. అండ్ రీసెంట్గా ఒక బజ్ అయితే వచ్చింది ఈ మూవీ మనకి మన తెలుగు లాంగ్వేజ్లో ఈ మంత్ ఎండ్కి ఓటీటీకి అయితే రాబోతున్నట్టు. సో చూద్దాం ఎంతవరకు నిజమో. ఇన్ కేస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.